హలో మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. అక్కలు చేయని అనుకున్నారా మన బస్సుల యజమానులు అవుతామని? ఈరోజు దాదాపు 600 బస్సులు ప్రభుత్వం పూనుకొని బ్యాంకు లింకేజీ తోటికి మీకు అప్పులు ఇప్పించి మీతో బస్సులు ఇప్పించి మీరు యజమానురాలు అవుతున్నారు, ఆర్టీసీకి మీరు కిరాయిస్తున్నారు. అదిగో జెండా ఊపి బస్సుల్ని ప్రారంభించారు. 600 బస్సుల్లో 150 బస్సులని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. అందులో 20 బస్సుల్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఫ్రీగా బస్సుల్లో తిరిగిన ఆడోళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ బస్సులకే యజమానులై ఆర్థిక శక్తిగా ఎదిగినరు. ఆర్టీసీకి మనం బస్సుల్ని అద్దెకిస్తున్నాం. దాదాపుగా 70 నుంచి 80 వేల వరకు ప్రతి నెల అద్దె మనకి వస్తోంది. దాని మూలంగా స్వయం సహాయక సంఘాలు బలోపేతం కాబోతున్నాయి. అదిగో చూసిండ్రా, వరుస పెట్టి ఒక్కొక్క బస్సు ముందుకు కదులుతోంది. మన రాష్ట్ర ప్రగతి ఏ విధంగా అయితే ఇనుమునిస్తుందో అలాగే బస్సులన్నీ కూడా ఒకటి వెనక ఒకటిగా కదులు